డైరీలో ఒక ఫార్మర్కు ఇన్వెస్టర్కి చాలా తేడా ఉంటుందండి. కొత్తగా వచ్చే వాళ్ళు డైరీలో లాస్ అవుతుండ్రు. ఎందుకు లాస్ అవుతుండ్రు అంటే అవన్నీ మా ఎక్స్పీరియన్స్లో మీకు షేర్ చేయగలుగుతాం. ఎందుకు లాస్ అవుతుండ్రు అంటే ఒక ఇన్వెస్టర్ తిరిగి ఎప్పుడైనా డైరీ ఫామ్లోకి వచ్చినప్పుడు లాస్ అవుతాడండి. అదే ఒక ఫార్మర్ ఎప్పుడు కూడా డైరీ ఇండస్ట్రీలో లాస్ అవ్వడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ అనేవాడు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని మాలాగానే ఇక్కడ డైరీ మీద ఇన్వెస్ట్ చేసి అంటే రోజు ఏమేమి డైరీ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో ఏందో తెలియకుండా ఇక్కడ ఉండట్లేదు. కాబట్టి ఇది డైరీ లైఫ్ స్టాక్లో ప్రతి ఒక్క యానిమల్ ఏంటంటే ఒక మనం ఇంట్లో మనిషి చిన్నపిల్లలను చూసుకున్నట్టే చూసుకోవాలి. ఇది జరగటం లేదు. కాబట్టి ఇన్వెస్టర్ అన్నవాడు ఎప్పుడైనా డైరీలో ఫెయిల్ అవుతున్నాడు. అదే ఒక ఫార్మర్ వచ్చేసి ఒక 5 ఆవులో 10 ఆవులో పెట్టుకొని సొంతగా చేసుకునే ఫార్మర్ ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. దాదాపు 90% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే దాదాపు ఇన్వెస్టర్స్కినే వస్తుండ్రు, వచ్చి ఫెయిల్ అవుతుండ్రు. డైరీ ఇండస్ట్రీకి ఒక చెడ్డ పేరు వస్తుందండి. డైరీలో వచ్చేసి మేజర్ ఛాలెంజెస్ వచ్చేసి సిబ్బంది కొలత ఒకటి, నెక్స్ట్ పశుగ్రాస కొలత రెండోది, ఈ ప్లస్ ఇంకోటి యానిమల్ హెల్త్ అన్నది మూడోది, అంటే దాని ఆరోగ్యం ఈవెన్ అవగాహన ఉండాలి. ఏ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న యువకులైనా ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ అయినా దాని మీద అవగాహన ఉండాలి. ఎక్కడ కూడా మీరు చూడండి రైతు అనేవాడు ఫెయిల్ కాడు. ఒక కొత్తగా వచ్చి చదువుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికి కూడా చెప్తున్నా 10 ఏళ్ళ నుంచి డైరీ ఫామ్ నడిపించుకుంటూ కూడా మాకంటే ఒక రైతే అనుభవంగా ఉంటాడు. ఇప్పటికి కూడా నేను ప్రతిరోజు బాధపడతా వాళ్ళు ఎందుకంత బాగా చేయగలుగుతున్నాను, ఒక 4 ఆవులు ఉన్న రైతు ఎందుకంత బాగా చేయగలుగుతున్నాను అన్న ఆలోచన వస్తుంది. వాళ్ళకి ఎందుకంత గడ్డి అంత బాగా పెరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే రైతు అంత క్రమశిక్షణ గల వ్యక్తి. నాకు తెలిసి మా అనుభవంలో నేను ఏమనుకున్నామంటే అందరికంటే క్రమశిక్షణ అంటే వ్యక్తి అంటూ ఉన్నాడంటే ఈ దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఒక రైతనే అనిపిస్తుంది.